ప్రభు నామమున అందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. మేము వాక్యం వినిచుండగా వాక్యం విని వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం విని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనము వాక్యం వినినప్పుడు ఎలా ఉండాలండి? మనము క్రైస్తవులం అంటే ఏమిటి? పేదరికం నుండి ధనికులం అవడం క్రైస్తవులం అంటారా? లేకపోతే లేమి నుండి కలిమికి వెళ్ళటము క్రైస్తవులం అంటారా? కాదు కదా. గుడిసెలో నుండి భవనాలోనికి వెళ్ళటము కూడా కాదు. పాపమును విడిచి పరిశుద్ధాత్మలోనికి రావడమే, ఆచారాలను వదిలి దేవుని ఆజ్ఞలను పాటించటమే, మూఢనమ్మకాల నుండి విడిచి యేసుని మాత్రమే నమ్ముట, మరణము నుండి మనము క్రీస్తు ఇచ్చిన జీవములోనికి రావడమే, పాతాళము నుండి పరలోకానికి చేరడమే నిజమైన క్రైస్తత్వం అంటే. మనం పరలోకం చేరడానికి ఏమి చేయుచున్నాము? మనం ఏమన్నా మన హృదయంలో దేవుని మన కోసం దేవుడు ఎంత ప్రాణంను అర్పించాడని మనం ఏమన్నా చేయుచున్నామా? ఒక్కసారి వాక్యంలోకి వెళదామండి. యెషయా 55:9 చూద్దామండి. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఏంటండి? మన మార్గముల కంటే దేవుని మార్గములు ఎత్తుగా ఉన్నవి. మన తలంపుల కంటే దేవుని తలంపులు ఎంతో ఉన్నతముగా ఉన్నాయండి. ఎలా ఉన్నా మన మార్గంలో అనేకములు అనుకుంటాం. మనము చాలా అనుకుంటూ ఉంటాం. దేవుడా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అంటూ ఉంటాం. దేవుడా నన్ను పరిస్థితి నుంచి మార్చు ప్రభు అని. కానీ దేవుడు చేసే క్రియలు ఎవరికి కూడా కనిపించవు, ఎవరికి కూడా తెలియదు. మనం అడిగినది ఒకటైతే దేవుడు చేసేది ఇంకొకటి. దేవుడు మంచి చేస్తాడు, మనం అడిగేది వ్యర్థమైనదని దేవునికి తెలిసి దేవుడు మనకంటే ముందు సిద్ధపరిచి ఉంచుతాడు మంచి మార్గమున. ఆ మార్గమును దేవునికి మాత్రమే తెలుసు. మనం అది తెలియక ఏం చేస్తామంటే ఎన్నో కొన్ని అడుగుతూ ఉంటాము. మనము చాలా అడుగుతూ ఉంటాం. దేవుడా నాకు ఇదివ్వు, అదివ్వు అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు మన తలంపుల కంటే దేవుని తలంపులు ఒకటి. మన మనుషులు ఒకటి తలిస్తే దేవుడు ఒకటి చేస్తాడని అంటూ ఉంటారు కదండి. అలాగా మన తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పవి. మన తలంపుల కంటే దేవుడు చేసే కార్యములు చాలా మంచి కార్యములు. దేవుడు చేసే మార్గము చాలా మంచి. దేవుని మార్గము మంచి మార్గము. మన మార్గముల కంటే దేవుడిచ్చే మార్గములు మంచి. దేవుడిచ్చే మార్గము కోసం ఎదురు చూడాలి. మనం ఈ లోకంలో ఓర్పు సహనమును మనకి తక్కువ కదండి. దేవుని ఎడలైతే మరీ తక్కువగా ఉంటాయి. అలాంటినప్పుడు మనము దేవుని ఎడల ఇంకానూ నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చేంత వరకు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ఓర్పుతో సహనంతో ప్రతి ఒక్కరూ కూడా ఓర్పుతో మనము అడగాలి. ఎంత సహనంతో అడిగితే దేవుడు మనం అడిగిన దానికంటే 1000 రెట్లు అధికంగా ఇస్తానని చెప్పుచున్నాడు. మనము ఎప్పుడూ కూడా అడిగిన వాటికంటే దేవుడు ఇచ్చేవే గొప్పవి. దేవునికి తెలుసు మనము ఎప్పుడు ఏ స్థితిలోకి ఎలా మార్చాలి. దేవుడు తలంపులు చాలా గొప్ప తలంపులు. మన తలంపుల కంటే మన మార్గముల కంటే దేవుడు ఇచ్చే కార్యములు మంచి కార్యములు. మనం ఎంచుకున్నది కాదు, కానీ దేవుడు ఇచ్చినవే మంచి తలంపులు. అలాంటినప్పుడు మన తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పవి. కాబట్టి దేవుని ఎడల మనం ఇంకనూ ఓర్పును సహనమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. ఎవరైనా సరే, నీవైనను నేనైనను ప్రతి ఒక్కరమును కూడా దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుడించే తలంపుల కొరకు చూడాలి, కానీ మనం ఎప్పుడు కూడా మన తలంపులు కాదు. నేను దేవుడిని ఇది ఇమ్మంటే దేవుడు నాకు అది ఇచ్చాడు అని అనుకోవడం కాదు. దేవుడు ఇచ్చాడంటే అది మంచి తలంపే. ఆకాశమును భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మా ఆకాశము భూమి కూడా ఎంత ఎత్తుగా ఉన్నావో అంతకంటే దేవునిచ్చే మార్గములు చాలా మంచివి. నీ మార్గముల కంటే నా మార్గములు మంచివని చెప్పుచున్నాడు దేవుడు. దేవుడిచ్చే మార్గములు ఎలాంటివని? చాలా మంచి మార్గములు. ఆ మార్గములను మనం ఎంచుకోవాలి. దేవుడిచ్చేవే మంచివి. మనం అడిగే వాటికంటే దేవుడిచ్చినవి చాలా మంచి మార్గములు. ప్రతి ఒక్కటిని కూడా దేవుడిచ్చే తలంపులు మంచివి, కానీ మనం ఇచ్చేవి కాదు. దేవుడు యెషయా 55:7 చూద్దామండి. యెషయా 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును,
వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఏంటదండి? భక్తిహీనుల మార్గమును విడువవలెను. భక్తిహీనుల మార్గము ఎలాంటివి? చెడు మార్గంలో. ఆ చెడు మార్గంలో మనం విడిచిపెట్టాలి. ఆ చెడు మార్గంలో విడిచిపెట్టి మనము దేవుని మార్గమును ఎంచుకోవాలి. దుష్టులు తమ తలంపులను మానవలను. యెహోవా వారి వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును. నిజమే, మన దుష్టుల నుండి తప్పించుకుని దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసులు కూర్చుండి చోటు కూర్చోవద్దని చెప్పి ఉన్నాడు. మనం దుష్టుల సహవాసము చేయకూడదని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు ఆ దుష్టుల సాంగత్యమును, ఆ భక్తిహీనుల సాంగత్యమును విడిచిపెట్టి దేవుని మార్గమును మనం వెతికితే మనకి ఏమని? మన ఎడల జాలిపడి వారు మన వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనము దుష్టుల నుండి దుష్టుల మార్గము విడిచిపెట్టి భక్తిహీనుల మార్గమును విడిచిపెట్టినప్పుడు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన మన ఎడల జాలిపడి మనలను క్షమిస్తానని చెప్పుచున్నాడు. మనం చేసిన తప్పులు క్షమింపబడాలంటే మనం దేవుని ఎదుట ఒప్పుదలను ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని ఎదుట మనము పాపములను క్షమించమని, మనము పాప జీవితమును విడిచిపెట్టమని దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు కూడా మన పాపములను క్షమిస్తానని చెప్పుచున్నాడు. మనం అలాంటినప్పుడు దేవుని ఎదుట ఒప్పుకోవడానికి మనకి క్షమించేవారు ఎవరున్నారండి ఈ లోకంలోను? ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరును కూడా లేదు. అది ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. అది క్షమించే గుణము, దయాగుణము అది కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే, మనుషులకు ఏమాత్రమును కాదు. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉండాలి. మనం దేవుని మార్గముని ఎంచుకోవాలి. అంతేగా దుష్టుల మార్గం, దుష్టులు అనగా ఎక్కడి నుంచి వచ్చేస్తారు? మనలోనే ఉంటారు, ఎవరో కాదండి, మన చుట్టూనే ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం దుష్టులు. మన ఎడల మనకి వెటకారమైన మాటలు, దోషకరమైన మాటలు మాట్లాడేవారే దుష్టులు. ఎక్కడి నుంచో రారు, ఎవరో కూడా కాదు, మన తోటివారే, మన తోటి ఉండేవారే. ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా దుష్టులంటే మనమే, ఎవరమో కాదండి. అలాంటి వారికి దూరంగా ఉండమని చెప్పుచున్నాడు. దుష్టుల మార్గమును విడిచిపెట్టమని చెప్తున్నాడు. భక్తిహీనుల మార్గము విడిచిపెట్టి దేవుని వైపు చూస్తే దేవుడు మనలను క్షమిస్తానంటున్నాడు. క్షమించే గుణము ఒక్క దేవునిదే. కరుణ దయ కలిగిన హృదయము ఒక్క దేవునికే మాత్రమే ఉన్నది. మృత్యుంజయుడే తిరిగి లేచి ఉన్నాడు. అందుని బట్టి మనకి దేవునికే మనము చెల్లించుకోవాలి. ఎప్పుడును కూడా మనము దేవుని ఎడలనే మనము నమ్మకమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని ఎడల దేవుని మార్గమును మనం ఎన్నుకుంటామో అప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తానని చెప్పుచున్నాడు. మనలను క్షమించే గుణము ఒక్క దేవునికి మాత్రమే ఉన్నది. యెషయా 55:7-9 వరకు చూద్దామండి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏంటండి? నా త్రోవలు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పుచున్నాడు. నిజమే కానీ యేసుక్రీస్తు వారు మంచి మార్గమునే నడిచారు. మనమైతే దుష్టులం కదండి, దుష్టుల మార్గమును నడిచి ఉన్నాము. మనం యేసుక్రీస్తు వారి వలన ఎంతో మేలు పొంది ఉన్నాము. మన మరణము నుండి కూడా తప్పింపబడ్డాము, మన పాపముల నుండి కూడా తప్పించబడి ఉన్నాము. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎడల మన నమ్మకమును కలిగి ఉన్నామో ఆయన త్రోవలను నడుచుకుని వారు అందరూ కూడా ధన్యులనే చెప్పుచున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడును. ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ కూడా ధన్యులని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఎంత ధన్యతను కలిగి ఉన్నామో మనం ఒక్కసారి మన హృదయాన్ని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనా దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉన్నామా? దేవునితో మనము సహవాసము చేసిన ఎడల అది మనకి మేలే జరుగును. దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి. మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి. ఆయన త్రోవలైంది నడుచువారందరూ కూడా ధన్యులని చెప్పుచున్నాడు. ఆయన త్రోవలు మంచి త్రోవలు, ఆయన త్రోవలు సరళము చేస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇది యెహోవా వాక్కు. ఇది ఏమిటదండి? ఎవరి వాక్కు అండి? నీ వాక్కు నా వాక్కు కాదండి, యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ఎలా ఉన్నదండి? నీ తలంపుల కంటే నా తలంపులు, నా త్రోవలు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదని చెప్పుచున్నాడు. ఎలాగండి? నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు
నా త్రోవలు వంటివి కాదు. ఇది యెహోవా వాక్కు అని చెప్పుచున్నాడు. యెహోవా వాక్కు ఇది. దేవుని వాక్కు, నీ వాక్కు, నా వాక్కు కాదండి. ఇది యెహోవా వాక్కు. యెహోవా వాక్కు చాలా ఉన్నతమైనది. ఆయన తలంపులు ఉన్నతమైనవి. ఆయన మార్గము మంచి మార్గమును, ఆ మార్గమును మనము నడుచుకుని ఆయన మార్గంలో మనము నడవాలి. మనము మారు మనసును కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉండాలి. నీళ్ల మీద నడిచి యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడిస్తే లాజరు ఏమన్నాడు, నేను కూడా నడుస్తాను అన్నాడు. కానీ అతనిలో విశ్వాసం లేకపోవడం వలన మధ్యలో దిగిపోయాడు. ఓ అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుచున్నావు అని చెప్పుచున్నాడు. మనము అల్ప విశ్వాసంగా ఉండకోకుండా విశ్వాసంతో ఉంటే మనకి కడవరకు చేరేవాడు కదండి లాజరు. అలాగ కాకుండా అల్ప విశ్వాసంతో ఉండటం వలన మధ్యలో మునిగిపోయాడు. అలాగే మనము కూడా దేవుని ఎడల దేవుని త్రోవలను ఎంచుకున్నప్పుడు, దేవుని మార్గమును ఎంచుకున్నప్పుడు మనము కడ వరకు కూడా చేరేంత వరకు కూడా ఉండాలి. దేవుని వైపును మాత్రమును చూడాలి. ప్రతి ఒక్కరును కూడా, నీవును నేను కూడా ప్రతి ఒక్కరును కూడా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసిన ఎడల మనకి మంచి తలంపులను, మంచి త్రోవలను దేవుడే ఇస్తానని చెప్పుచున్నాడు. అది యెహోవా వాక్కు. నీ వాక్కు, నా వాక్కు కూడా కాదండి. అది ప్రజల వాక్కు. ఏమాత్రం మనకు యెహోవా వాక్కు. అది యెహోవా వాక్కు. నీ తలంపుల నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా మార్గములు నీ మార్గములు వంటివి కాదు అని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన మన యందు జాలిపడి మనలను క్షమిస్తానని చెప్పుచున్నాడు. మనం ఆయన యందు మనం తిరిగినప్పుడు ఆయన మనలను క్షమిస్తానని చెప్పుచున్నాడు. మనం ఆయన యందు నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. ఆయన త్రోవలను మనము గైకొనాలి. ఆయన తలంపులను మనం ఎదురు చూడాలి. ఏమి చేస్తాడు నా పట్ల మనం చేయటం కాదు. మనం ఒకటి అడిగితే దేవుడు ఒకటి చేస్తాడు. మనం అనుకున్నది ఒకటి, దేవుడు అనుకున్నది ఒకటి. మనం అనుకున్న వాటికంటే దేవుడు అనుకున్నవే మంచివి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మార్గముల కంటే నా మార్గములు, నా తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎవరి మార్గంలోని? యెహోవా మార్గంలో అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు తన ప్రజల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాడండి మనలను. ఎందుకు? ఈ మాటలు వినుటకు, దేవుని మాటలు వినుటకు సెలవిచ్చుచున్నాడు. దేవుని ఉద్దేశం ఏమైనది? మన ఎడల నెరవేర్చబడాలని. దేవుని తలంపులు మన ఎడల నెరవేర్చబడాలని ఉన్నది. మనం అలాగే నెరవేరుస్తున్నామా లేకపోతే వ్యతిరేకంగా ఉంటున్నామా? మనము దేవునిని వెతకాలి, అంతేగాని దేవుని వ్యతిరేకించకూడదు. ఎంత మాత్రం కూడా మనము దేవుని యొద్దకు వెళ్ళాలి, అంతేగాని దేవుని మన యొద్దకు రమ్మంటే వస్తాడు? రాదు కదా. దేవుడు మరలా తిరిగి వస్తానని చెప్పి ఉన్నాడు. అది ఎప్పుడు? మన మారు మనసును కలిగి ఉన్నప్పుడు అప్పుడు వస్తానని చెప్పుచున్నాడు. మనము దేవునిని వేడుకోవాలి, అంతేగాని మనము దేవుడు నాకు ఇవన్నీ లాగిచ్చేసుకుంటే పిల్లల దగ్గర నుంచి లాగించుకున్నాడు. దేవుడి నుంచి మనం లాగించుకోలేం కదండి. మన పిల్లలు కాబట్టి మనం లాగించుకుంటాం. మనం లాక్కుని తీసుకుని ఏదైనా తీసుకుంటాం. కానీ దేవుని దగ్గర నుంచి అలా కాదు కదా. మనము వేడుకోవాలి దేవుడిని. ఎంత మాత్రమును కూడా మనము వేడుకోవాలి తప్ప. కానీ దేవుని ఉద్దేశం ఏమనేది? ఆయన తలంపులు మన ఎడల నెరవేర్చాలని అనుకుంటున్నాడు. అలాంటినప్పుడు మనము దేవునికి ఎంత నమ్మకమును కలిగి ఉండాలి. మనం దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. మనం దుష్టుల నుండి దూరంగా ఉండాలి. దుష్టుల మార్గంను విడిచిపెట్టాలి. పాప జీవితమును విడిచిపెట్టాలి. పశ్చాత్తాపం అనే స్వభావమును కలిగి ఉండాలి. మారు మనసు అనే హృదయమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసు అనే హృదయమును కలిగి ఉండాలి. ఈవిడ ఎలాగే చెప్తుంది, ఈవిడికి ఏమి పని. కానీ ఒకరోజు కంపల్సరీ ఈ మాటలే గుర్తుకు రావచ్చేమో, కంపల్సరీ ఇవే ఉపయోగపడవచ్చేమో. ఒక్కసారి వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నమ్ముట వలన మనకి వినయమును కలుగుతుంది. ఎప్పుడును కూడా మారు మనసుననే హృదయమును కలిగి ఉండాలి. అంతేగాని వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. దేవునిని వెతకాలి. దేవుని ఎడల దేవుడు మనకి గొప్ప ప్రణాళిక చేస్తానని చెప్పుచున్నాడు. దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైన మార్గములు. మన మార్గం వంటిది కాదు. మన తలంపులు వంటివి దేవుని తలంపులు కాదు. మన ఎడల ప్రణాళిక చేయబోచున్నాడు. అలాంటి ప్రణాళిక కోసం మనం ఎదురు చూడాలి. మనం ఉన్నతమైన స్థానమునకు దేవుడు తీసుకెళ్తానన్నాడు. మన పాపములు క్షమిస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుని ఎడల మనం ఎంత నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. మనము బైబిల్ని ఎంత అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా, నీవును నేను కూడా ఎంతో అనుసరించి దేవునికి నమ్మకమును కలిగి ఉండాలి. అది మానేసి దేవునికి వ్యతిరేకంగా ఉండాలంటే ఎలాగో సాధ్యమవుతుంది? అది
మనం దేవుడు లేకపోతే ఏది కూడా చేయలేము. దేవుని ఆజ్ఞ లేకపోతే మనం ఏది కూడా చేయలేము. మనం ఎంతటి వారమండి, మనము నీటి బుడగ లాంటి జీవితాలు మనవి. అంతలోనే మాయమై అంతలోనే ఆవిరి వంటివై అయిపోతాయి మన జీవితాలు. అలాంటినప్పుడు మనం ఎలాగ ఉండాలి? దేవుని ఎడల ఎంత మారు మనసు అనే హృదయమును కలిగి ఉండాలి. మనము మారు మనసును కలిగి ఉండాలి. మన హృదయమును దేవుని వైపు త్రిప్పాలి, ఈ మనుషుల వైపు కాదు. ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఒకవేళ కూర్చున్నప్పుడు దేవుని మాటలు మాట్లాడాలి. కానీ దేవునికి చాలామంది కొంతమంది ఏమనుకుని ఒకళ్ళిద్దరు కూర్చున్న చోట వాక్యం మాట్లాడుకున్నా రాజకీయమే అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు శిక్ష విధిస్తూ ఉంటాడు. కంపల్సరీ దేవుడు విధిస్తాడు. మనం మంచి మాట్లాడుకుని మంచి అని చెప్పొచ్చు, చెడు మాట్లాడుకుని చెడు అని చెప్తే అది పర్వాలేదు. కానీ దుష్టుల మార్గమును యెహోవా తిరస్కరిస్తాడు. కంపల్సరీ కూడా మనందరినీ కూడా దేవుడు శిక్షించే రోజు ఒక రోజు ఉన్నది. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన మోసములను బట్టి కంపల్సరీ కూడా దేవుడు ఈ లోకంలోనే మనం ప్రతీది కూడా చెల్లించుకుని వెళ్ళాలి. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకంలోనే మనం చేసిన పాపములన్నీ కూడా చెల్లించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పశ్చాత్తాప జీవితమును కలిగి ఉండాలి. మారు మనసు అనే హృదయమును కలిగి ఉండాలి. విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా దేవుని వైపు చూడాలి. మరలా మనం దేవునిని వెతకాలి. మనము ఆయన మీ తలంపులు వంటివి దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో శ్రేష్టమైన తలంపులు. మనం అడుగుచూ ఉంటాము, దేవుడు నాకు ఇది ఇవ్వు, నా బిడ్డలు నీకు ఇవ్వు, నా బట్టలు కాదు ఇవ్వాలి. కానీ మన తోటి వారి కోసం మనం ఏమైనా అడుగుచున్నామా? లేదు కదా. అయినా సరే మన కోసము దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు ఎప్పుడును కూడా. అది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎప్పుడు దేవుని ఎడల మనం నమ్మకమును విశ్వాసమును కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకిస్తాడు. ఇచ్చేంత వరకు కూడా మనం అడుగుతూ ఉండాలి, మనం వెతుకుతూ ఉండాలి. మనలను కాదు కానీ దేవునిని వెతుకుతూ ఉండాలి. మనం దేవుడు ఇచ్చేంత వరకు మారు మనసు కోసం ప్రతి ఒక్కరిని కూడా వెతుకుతూ ఉండాలి. దేవుని వాక్యములను మాత్రమే వెతుకుతూ ఉండాలి. వాక్యమును అనుసరించినప్పుడు మనం దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. ఒక బైబిల్ చదువుతున్నప్పుడు కానీ చాలా వినయమును విధేయతను కలిగి ఉండాలి. ఎవరు కూడా పుడతా నేర్చుకోరు. చదువుతూ ఉండడం వలన దానికి అంతకంతకు కూడా అభివృద్ధి చెందుతారు. ఒక రోజు తప్పు రావచ్చు, రెండో రోజు తప్పు రావచ్చు, కానీ రోజు చదువుటలో మనకి ఇంకా మనం అభివృద్ధి చెందుతాము. అంతే తప్ప కానీ మనం అక్కడితోటి నాకు తప్పులు వచ్చినాయి కదా అని అక్కడితోటి ఆగిపోకూడదు. మనము ఎదరకు వెళుతూ మనము అడగాలి దేవునిని ఎప్పుడును కూడా. నా ప్రియ నేస్తమా, నేడు నీ జీవితంలో ఎంతో దయనీయమైన పరిస్థితులు ఉండవచ్చు, లేక ఆదరించిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. మన స్థితిలో నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఏం చేస్తాడండి దేవుడు? ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉండవచ్చు, లేక అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉండవచ్చు. నీవు ఉండవచ్చు. అయితే మనం ఎంత మాత్రమును కూడా భయపడకూడదు. నీవు పాపపూరితమైన తలంపుల నుండి, క్రియల నుండి ఘనమైన దేవుని తలంపులు క్రియల వైపు మళ్ళిస్తే, మనం ఎప్పుడు కూడా దేవుని క్రియల వైపు, దేవుని తలంపుల వైపు మన హృదయమును మళ్ళిస్తే అప్పుడు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును చక్కగా నెరవేర్చుతాడు, నిన్ను తీర్చిదిద్దుతాడు. తీర్పులోనికి దేవుడు నన్నును కూడా తీర్చిదిద్దుతాడు. అనేకమైన ఆశీర్వాదములు కూడా ఇస్తాడు దేవుడు. అనేక రకమైన ఆశీర్వాదకరములు కూడా మన పైన ఉంచుతాడు. ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? కనికరమును కలిగి ఉండాలి, దయను కలిగి ఉండాలి, దేవుని ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునిని స్తుతించాలి. దేవునిని స్తుతిస్తే నీ స్థితి మార్చేది దేవుడే. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ ప్రవర్తనను మారుస్తుంది. తగ్గింపు గుణాన్ని మారుస్తుంది. తగ్గింపు మన గుణాన్ని మారుస్తుంది. మంచి నడవడిక నిన్ను క్రీస్తులోనికి నడిపిస్తుంది. మారు మనస్సు నిన్ను పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఏంటదని మనల్ని నడిపించేదని పరిశుద్ధత మన పరలోకమునకు నడిపిస్తుంది. ఆపదలో ఉండవచ్చు, రావచ్చు, మనం ఎన్నో చేయవచ్చు, కానీ బైబిల్ని ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టకూడదు. ఆయన మార్గమును ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టకూడదు. దేవుని తలంపులను ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టకూడదు. బైబిల్ పట్టుకుని నడిచేవాడు కాదు, కానీ వాక్యము ప్రకారంగా నడిచేవాడే దేవునికి ఇష్టమైన వారు. ఎవరండి? బైబిల్ పట్టుకుని నడిచేవారు కాదు, వాక్య ప్రకారము జీవించేవారే దేవునికి ఇష్టమైన మనుషులు.
మనం బైబిల్ పట్టుకుని నడుచున్నామా, లేకపోతే దేవుని వాక్యమును చూసి నడుచుకొనిచున్నామా? మనము ఎప్పుడూ కూడా ఏమి చేయుచున్నాము? ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభా. మా ప్రార్థనను, మా వాక్యమును అంగీకరించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాళ్ళని దీవించమని అడుగుచున్నాము నైనా ప్రభా. నేను యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభా. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొని వచ్చినాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా ప్రభా. నీకు స్తోత్రము నైనా ప్రభా. నాయన నీటి బుడగలాంటి జీవితములు నైనా ప్రభా, నీకు వందనాలు చెల్లించుకొని చున్నాము నైనా ప్రభా. నేను వెధవరాలు తరపున వ్యాజ్యమాడేవాడు నైనా ప్రభా. బాలికలని బాలులని యవనస్తుల్ని యవనరాలని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను చంటి బిడ్డతలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం. నడువయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుచున్న వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి జ్వరములు ముట్టమని అడుగుచున్నాం ప్రభా. గాయాలతో బాధపడుచున్న వారిని గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన. మంచి ప్రణాళికను కలిగినటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల విశ్వాసము కలిగి ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుండగా ప్రభా, వారికి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళుచున్నారు ప్రభా. ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకుని చుండగా వారి ప్రయాణం అంతట్లో తోడునీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎంబసీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయనా ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీల మీద వెలిచినటువంటి వారిని ప్రతి ఒక్కరిని ప్రభా గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణాల్లో వెలిచిన వారిని వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న గవర్నర్ని, గవర్నమెంట్ని, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును, ఖ్యాతిని, పేరును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తమందు పరలోకమందు నెరవేరినట్లును భూవేంది నెరవేరినట్లును మనిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దృష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.